ఏమీ నెగ్లెక్ట్ చేయదండి. ఎందుకంటే 1-2 మార్కుల్లో, అర మార్కుల్లో, 0.01లో జాబ్ మిస్ అయిన వాళ్ళకి అడగండి. ప్రతి ఒక్కదాని విలువ, ప్రతి ఒక్క సబ్జెక్టు కూడా మనకు విలువైంది. అది తక్కువ, ఇది ఎక్కువ, దాన్ని వదిలేద్దామనే ధోరణితో అయితే ఉండొద్దు. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే, ఏదైతే నోటిఫికేషన్ వస్తుందో అది వచ్చిన తర్వాత మనకి కంటెంట్, మెథడ్, సైకాలజీ, పిఐఈ వీటికే టైం సరిపోదు. ఇంకా కరెంట్ అఫైర్ ఎక్కడి నుంచి చదువుతారు? అందులో జీకే అనే ఒక మహాసముద్రం కూడా ఉంది. మరి దాన్ని ఎలా ఈస్తారు? హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ వాహినిస్ బిఎస్సి వరల్డ్. ఈ ఛానల్లో ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్ అనేది ఫ్రీగా అందివ్వడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు మనం నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు ఉన్న కరెంట్ అఫైర్ని పర్ఫెక్ట్గా కంప్లీట్ చేసుకున్నాం. నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, ఈ 6 months కరెంట్ అఫైర్ అనేది నేను మీకు అందించేశాను. ప్రతిరోజు క్లాసుల రూపంలో వీడియోస్ ఫ్రీగా అందించేశాను. అలాగే ఎవ్రీ మంత్ 20 రూపీస్ పే చేస్తే ఆ పీడిఎఫ్ని కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా పీడిఎఫ్స్ తీసుకోకపోతే నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ కరెంట్ అఫైర్ పీడిఎఫ్ అనేది రెడీగా ఉంది. తీసి అది చూస్తూ క్లాసులు వినిస్తే మీకు రివిజన్ కూడా అయిపోతుంది అనమాట. చాలామంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే, కరెంట్ అఫైరే కదా తర్వాత చూసుకుందాం, నోటిఫికేషన్ వచ్చాక చూద్దాం, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో అక్కడ నుంచి 6 నెలలు చదువుకుంటే సరిపోతుంది అని ముందుగుండా దానికి టైం ఇవ్వకూడదు అని చెప్పి నెగ్లెక్ట్ చేస్తున్నారు అనమాట. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే, ఏదైతే నోటిఫికేషన్ వస్తుందో అది వచ్చిన తర్వాత మనకి కంటెంట్, మెథడ్, సైకాలజీ, పిఐఈ వీటికే టైం సరిపోదు. ఇంకా కరెంట్ అఫైర్ ఎక్కడి నుంచి చదువుతారు? అందులో జీకే అనే ఒక మహాసముద్రం కూడా ఉంది. మరి దాన్ని ఎలా ఈస్తారు? ఇవన్నీ ఒక్కసారి మీ మైండ్ మీద ప్రెషర్ పెడతాయి. దానివల్ల మీరు దేన్ని ఫుల్ ప్రెజర్గా కంప్లీట్ చేయలేరనమాట. కాబట్టి ఏ రోజు ఆ రోజు కరెంట్ అఫైర్ చదువుకోవడం వల్ల మనం బ్రెయిన్ మీద ఒత్తిడి ఉండదు. సరదాగా ఏ రోజు జరిగిందో ఆ రోజు నేర్చుకుంటున్నాం అనే ఫీలింగ్ ఉంటుంది. ఎంతో భారం తగ్గిపోయినట్టు ఉంటుంది. పైగా ఇప్పుడు మనం నవంబర్ నుంచి చదువుతున్నాం అంటే మనకి డిఎస్సి అక్టోబర్లో అన్నారు కాబట్టి ఎగ్జామ్ ఒక డిసెంబర్లో అలా అయినా సరే మనం 1 year పర్ఫెక్ట్గా చదివి రెడీగా ఉన్నట్టు ఉంటుంది అనమాట. కాబట్టి మన కరెంట్ అఫైర్ మార్క్ పోతుందనే భయం కూడా లేదు. ఎవరూ చేయలేనిది మనం ఖచ్చితంగా చేయగలం కరెంట్ అఫైర్ అనే నమ్మకం కూడా వస్తుంది. ఏముంది, రోజుకు ఒక 10 నిమిషాలు లేదా రోజుకు ఒక 5 నిమిషాలు దానికి కేటాయించిస్తే చాలు. రోజులో 5 నిమిషాలు కేటాయిస్తే సంవత్సరం తర్వాత మనం రాసే ఎగ్జామ్లో ఈ సంవత్సరం కరెంట్ అఫైర్ మొత్తం కూడా మనకి మంచిగా ఉపయోగపడుతుంది, బాగా గుర్తుంటుంది, బ్రెయిన్కి స్ట్రెస్ ఉండదు, హాయిగా ఎగ్జామ్ రాయొచ్చు. అలాగే కేవలం కరెంట్ అఫైర్ అనే కాదు, ప్రతి ఒక్క సబ్జెక్ట్ని కూడా మీకు వీలున్నంత టైంలో రోజులో ఎంతో కొంత టైం చదువుతూ ఉంటే మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం అనమాట. ఒకేసారి అంతా చదివేద్దాం, అప్పుడు చూద్దాం, పోస్టులు తక్కువ, మళ్ళీ టెట్ ఉంటుందో ఉండదో, ఇవన్నీ ఆలోచిస్తూ కూర్చుంటే టైం మన కోసం ఆగదు. వాళ్ళు తీసుకునే నిర్ణయాలు మన మీద ఆధారపడి ఉండవు. అప్పుడు వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మనము రెడీగా ఉండాలన్నమాట. ఇది నేను చెప్పేది. సో ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయదు. మన దగ్గర నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు కరెంట్ అఫైర్ పీడిఎఫ్ రెడీగా ఉంది. ఎవరికి కావాలన్నా సరే 9494163477 అనే నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసి తీసుకోండి. నెక్స్ట్ మనం మేకి కూడా వెళ్ళిపోతున్నాం అనమాట. మేకి సంబంధించి 1 to 5th days కరెంట్ అఫైర్ అనేది నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి రెడీగా ఉంచాను. అది కూడా రేపు ఎర్లీ మార్నింగ్ మీకు అప్లోడ్ చేసేస్తాను అనమాట. మరి మేకి సంబంధించి ఎలా కరెంట్ అఫైర్ తీసుకోవాలి ఏ రోజు ఆ రోజు అంటే, ఇప్పుడు ఎవరైతే ఏప్రిల్ కరెంట్ అఫైర్ గ్రూప్లో ఉన్నారో వాళ్ళని తీసేయట్లేదు. సో 60 members అలా ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే, మళ్ళీ మీకు ఆల్రెడీ గ్రూప్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, వాళ్ళు మళ్ళీ పే చేసి అదే గ్రూప్లో కంటిన్యూ అవ్వచ్చు. ఇక నుంచి జాయిన్ అయ్యే వాళ్ళు ఏ రోజు ఆ రోజు చదువుకోవాలి, మంచిగా ఉండాలనుకుంటే మాత్రం ఏ రోజు ఆ రోజు పీడిఎఫ్ చూసి క్లాస్ చూస్తారంటే మీరు మర్చిపోరు. పైగా మనం వాటి మీద మళ్ళీ ప్రాక్టీస్ టెస్ట్లు పెడుతున్నాం కదా, మీకు మళ్ళీ రివిజన్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇందులో మార్కు పోదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, ఈ ఏదైతే మే కరెంట్ అఫైర్ ఉందో దానికోసం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోండి. మిగతా ఇన్ఫర్మేషన్ అంతా మనం అందులో డిస్కస్ చేసుకోవచ్చు. అలాగే మన ఫస్ట్ ఛానల్ అయిన తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సిలో జరిగే క్లాసులు వివరాలన్నీ కూడా అందులో చెప్తూ ఉంటానన్నమాట. అలాగే మీకు ఏ డౌట్స్ ఉన్నా నేను ఏదైతే నెంబర్ ఇచ్చానో 9494163477 అనే నెంబర్కి, అది మా రిలేటివ్ నెంబర్, ఆవిడ కూడా ఒక డిఎస్సి ఆస్పిరెంట్, ఆవిడతో మీరు డిస్కస్ చేస్తే ఆవిడ నాకు చెప్తారనమాట. ఇది విషయం, ఓకేనా? సో ఇంకెందుకు లేటు, తొందరగా మే కరెంట్ అఫైర్ కోసం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోండి. వివరాల కోసం 9494163477 అనే నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసేయండి, ఓకేనా?
మే 1 to 5 కరెంట్ అఫైర్ అనేది మీకు రేపు మార్నింగ్ అయితే అందిస్తాను. ఓకేనా, ఇది విషయం అనమాట. సో ఎవరు కూడా కరెంట్ అఫైర్ని కానీ జీకే దేని నెగ్లెక్ట్ చేయదండి. ఎందుకంటే 1-2 మార్కుల్లో, అర మార్కుల్లో, 0.01లో జాబ్ మిస్ అయిన వాళ్ళకి అడగండి. ప్రతి ఒక్కదాని విలువ, ప్రతి ఒక్క సబ్జెక్టు కూడా మనకు విలువైంది. అది తక్కువ ఇది ఎక్కువ దాన్ని వదిలేద్దామనే ధోరణితో అయితే ఉండొద్దు. ప్రతిదీ చదవండి. వీలున్నంత మీకు ఎంత వీలైతే అంత టైం చదువుకుంటూ ముందుకెళ్ళిపోవడం. ఓకేనా, సో అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. మనం ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి. కరెంట్ అఫైర్లో కానీ జీకేలో కానీ ఏ సబ్జెక్ట్లో కూడా మనకి మార్క్ పోవడానికి లేదు. కాబట్టి అన్ని ఆస్పెక్ట్స్ నుంచి మనం ఆలోచించి క్లాసెస్ అనేవి ఫ్రీగా అందిస్తున్నాము. అవన్నీ యూజ్ చేసుకోండి. ఇంకెవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ వాహిని. బాయ్.